హలో మై డియర్ డిగ్రీ ఫస్ట్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో యూనిట్ 3లో గద్య సాహిత్యానికి సంబంధించినటువంటి లెసన్స్ ఉన్నాయి. దానిలో మీరు కలోక్తి అనేటువంటి ఒక లెసన్ చదివితే సరిపోతుంది. మరి కలోక్తి అనేటువంటి స్టోరీ రాయాలి 8 మార్క్స్కి. అసలు కలోక్తి అంటే ఏంటి? కలహ అంటే చెడ్డవాడు, ఉక్తి అంటే మాట. అంటే చెడ్డవారి యొక్క మాటలను వింటే మంచివారి యొక్క మనసు కూడా మారుతుంది, వాళ్ళు కూడా చెడుగా మారిపోతారు అనేటువంటి అర్థంలో ఈ లెసన్ని మీకు ఇవ్వటం అనేది జరిగింది. ఈ కలోక్తి అనేటువంటి పాఠ్య భాగాన్ని శ్రీ నారాయణ పండితుడు రచించాడనమాట. మరి ఈ నారాయణ పండితుడు గద్య భాగ సాహిత్యంలో చాలా గొప్పవాడు. నారాయణ పండితుడు ముఖ్యంగా 4 గ్రంథాలను రచించాడు. మిత్రలాభ, మిత్రభేద, విగ్రహ, సంధి అని కైపక్షంలో ఇవన్నీ రాయాలి మీరు. మిత్రలాభ, మిత్రభేద, విగ్రహ, సంధి. వీటిలో మిత్రలాభ, మిత్రభేద, విగ్రహ అనేవి మరి పంచతంత్రాన్ని రచించినటువంటి విష్ణు శర్మ ఉన్నాడు కదా, అక్కడ కూడా మనకి మిత్రలాభ, మిత్రభేదం అనేటువంటివి ఉన్నాయి. సో అక్కడి నుంచి వీటిని స్వీకరించడం జరిగింది. సంధి మాత్రం స్వతంత్రంగా రచించారన్నమాట. ఇప్పుడు ఈ పాఠ్య భాగం కూడా హితోపదేశం అనేటువంటి నారాయణ పండితుడు రచించినటువంటి హితోపదేశం అనేటువంటి గ్రంథం అన్నమాట. గ్రంథం పేరు హితోపదేశ. ఈ హితోపదేశం అనేటువంటి గ్రంథం నుంచి సంధి భాగం నుంచి ఈ యొక్క పాఠ్య భాగాన్ని స్వీకరించడం అనేది జరిగిందనమాట. మరి ఈ యొక్క హితోపదేశం చదవడం వలన మనకు ఎటువంటి ఉపయోగం ఉందో కవి ఇక్కడ ఒకే ఒక పోయంలో మనకు తెలియజేశాడనమాట. అతో హితోపదేశోయం పాఠవం సంస్కృతోక్తిషు వాచాం సర్వత్ర వైచిత్యం నీతి విద్యాం దదాతి చ. అంటే ఈ హితోపదేశాన్ని నేర్చుకోవడం వలనంట మరి మనకు సంస్కృతమునందు ప్రావీణ్యం అనేది లభిస్తుంది. ఫస్ట్ పాయింట్. మాట యందు నేర్పరితనం అనేది వస్తుంది. సెకండ్ పాయింట్. ఇంకా నీతి శాస్త్రమునందు మంచి జ్ఞానం అనేది లభిస్తుంది ఈ యొక్క హితోపదేశం అనేటువంటి గ్రంథాన్ని చదవడం వలన. ఇవి దీని యొక్క ఉపయోగాలు అన్నమాట. మరి ప్రస్తుత పాఠ్యభాగం చెప్పాం హితోపదేశంలోని సంధి భాగం నుంచి. మరి ఈ యొక్క స్టోరీలో మనకి ఇక్కడ 2 టాపిక్స్ ఇచ్చారన్నమాట. మొదటిది, ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతను 3 వంచకుల చేత ఏ విధంగా మరి మోసగించబడి తన యొక్క యజ్ఞానికి ఉపయోగపడేటువంటి మేకను విడిచిపెట్టాడు. అది మరియు సింహం అనేది తన యొక్క వంచకులైనటువంటి సేవకుల వలన తన మనసు మార్చుకొని మరి ఏ విధంగా ఒంటెను ఆహారంగా తిన్నది అనేటువంటి 2 విషయాలను మనకు ఈ లెసన్లో మనకి తెలియజేశారన్నమాట. సరే, మొట్టమొదటిగా బ్రాహ్మణి యొక్క కథ ఉంటుంది. ఆ తర్వాత మనకు సింహం యొక్క కథ ఉంటుంది. 2 జాగ్రత్తగా వినండి. ఇవి విని రాసేస్తే మీకు 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. లేదా కనీసం 7 మార్క్స్ అయినా సరే మీకు కరెక్షన్ చేసిన వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. సరే, స్టోరీకి వద్దాం. ఒక ఊరిలో గౌతమ అరణ్యం అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఒకనొకప్పుడు అక్కడ ప్రస్తుత యజ్ఞ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతను తన యజ్ఞానికి అవసరమైనటువంటి మేకను తీసుకొని
భుజం మీద వేసుకొని మరి ఇంటికి వెళ్తూ ఉన్నాడన్నమాట. ఆ మేకను ఏ విధంగానైనా సరే దక్కించుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి ముగ్గురు వంచకులు మంచిగా ప్లాన్ చేసుకొని ఇతను రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఒక 4 కిలోమీటర్లు నడిచిన తరువాత ఒక వ్యక్తి అక్కడ ఉండి ముందుగానే ఇతను నడిచేటువంటి మార్గంలో అతనితో కలిసి అతని దగ్గరికి వచ్చి, "ఓ బ్రాహ్మణ, నువ్వేంటి భుజం మీద కుక్కను తీసుకువెళ్తున్నావు" అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి, "లేదు లేదు, నేను మేకను తీసుకొని వెళ్తున్నాను యజ్ఞం కోసం, కుక్కను కాదు" అని చెప్పేసి అంటాడు. అతను కొంచెం అనుమానాన్ని ఫస్ట్ ఆ విధంగా కలిగించాడు. ఆ తర్వాత ఇంకో కిలోమీటర్ వెళ్ళగానే ఇంకొక వంచకుడు వచ్చి, "ఓ బ్రాహ్మణ, నువ్వేంటి భుజం మీద కుక్కను తీసుకొని వెళ్తున్నావు" అంటాడు. ఈసారి ఆ మేకను నేల మీద దించి, "ఇది కుక్క కాదు మేక" అని చెప్పేసి విధంగా చెప్తాడు. కానీ అతనికి అనుమానం ఉంది. ఏంటి వీళ్ళు మేకను చూసి కుక్క అంటున్నారు, నిజంగా కుక్కనే తీసుకెళ్తున్నాననే అనుమానం ఆల్రెడీ వచ్చేసింది. ఈసారి ఇంకొంచెం దూరం వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఇంకో వ్యక్తి సేమ్ అదే విధంగా, "ఓ బ్రాహ్మణ, ఏంటి కుక్కను తీసుకొని వెళ్తున్నావు భుజం మీద" అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అతను మరి తను తీసుకువెళ్తుంది నిజంగా కుక్కేమో అని చెప్పేసి అనుకొని దాన్ని అక్కడే విడిచిపెట్టేసి ఆ పక్కన ఉన్నటువంటి ఒక బాగుంటే అక్కడ స్నానం చేసేసి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ముగ్గురు వంచకుల చేత బ్రాహ్మణుడు మోసగించబడ్డాడు. అంటే చెడ్డవారి యొక్క మాటలను విని 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 మంచివాడు కూడా చెడుగా మారిపోతాడు అనేటువంటిది ఈ లెసన్ యొక్క పూర్తి అర్థం అన్నమాట. ఇంకా ఈ యొక్క లెసన్లో సెకండ్ టాపిక్ వచ్చేసరికి సింహం గురించి. ఒక అడవిలో మదోత్కటుడు అనేటువంటి సింహం ఉంది. మదోత్కటుడు అనేటువంటి సింహము ఉందన్నమాట. దానికి ఒక కాకి, ఒక పులి మరియు ఒక నక్క సేవకులుగా ఎంతో కాలం నుంచి ఉన్నాయి. ఒకసారి అనుకోకుండా ఒక ఒంటె అనేది ఆ అడవికి వస్తుంది. అప్పుడు ఈ కాకి, పులి, నక్క దీన్ని చూసి దీన్ని ఎలాగైనా సరే తినాలి అని చెప్పేసి అనుకుంది. అయితే ఈ 3 ఒంటె దగ్గరికి వెళ్ళి, "అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు?" అని వివరాలు అడుగుతాయన్నమాట. అప్పుడు ఆ యొక్క ఒంటె, "నాకు ఎవరు లేరు, నేను తప్పిపోయి ఈ ప్రదేశానికి వచ్చాను" అని చెప్పేసి తన గురించి వివరాలు తెలియజేస్తుంది. అప్పుడు ఈ 3 కలిసి సింహం దగ్గరకు దాన్ని తీసుకొని వెళ్తాయి. అప్పుడు ఈ ఒంటె భయపడుతూ ఉంటుందన్నమాట. భయపడుతూ ఉంటే సింహం అంటుంది, "నువ్వు భయపడవద్దు, నేను అభయం ఇస్తున్నాను, నిన్నెవరు ఏమీ చేయరు" అని అభయం ఇస్తుంది. ఇంకా అప్పటినుంచి ఆ ఒంటె కూడా అదే అడవిలో ప్రశాంతంగా ఉన్నటువంటి పచ్చిబయల్లో తిరుగుతూ హ్యాపీగా ఆ విధంగా జీవిస్తూ ఉంటుంది. అయితే కొన్నాళ్ళకి సింహం అనేది ముసలిదైపోయింది. అంతేకాకుండా అనుకోకుండా అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి అన్నమాట అక్కడ అడవిలో. దానివలన సింహానికి ఆహారం అనేది లభించదు. ఇంకా ముసలిదైపోతుంది. దాని యొక్క సేవకులు ఉంటారు కదా! వాళ్ళు వేటాడి ఆ సింహానికి ఆహారాన్ని తీసుకొని రావాలి. అవి వేటాడుకొని మరి సింహం దగ్గరికి వచ్చేసరికి ఆహారం ఏమి చూపించడం లేదు. ఒకసారి సింహం అడుగుతుంది, "ఓ కాకి, మరి ఆహారం ఏదైనా దొరికిందా" అని చెప్పేసి. అప్పుడు కాకి అంటుంది, "ఆహారం ఏమీ దొరకలేదు. మరి మీ యొక్క కళ్ళ ఎదురుగా ఆహారాన్ని ఉంచుకొని మీరు ఏదో వెతకడం ఏంటి" అని చెప్పేసి అంటుంది. "నా ఎదుట ఆహారం ఉండటం ఏంటి" అని చెప్పేసి సింహం అడుగుతుంది. అప్పుడు కాకి అంటుంది, "మరి ఒంటె ఉంది కదా, దాన్ని తినేయండి" అని చెప్పేసి అంటుంది. అప్పుడు సింహం అంటుంది, "అది చాలా తప్పు, నేను దానికి
అభయమిచ్చాను, కాపాడతానని చెప్పేసి మాట ఇచ్చాను. కాబట్టి నేను దాన్ని చంపలేను అని చెప్పేసి అంటుంది. అప్పుడు కాకి అంటుంది, మీరు చంపొద్దు, మీరు ఆ విధంగా చేయవద్దు. ఒకవేళ అదే వచ్చి గనక నన్ను తినండి అంటే మాత్రం మీరు భుజించవచ్చు అని చెప్పేసి అది ఒక సలహా ఇస్తుంది. మరి బాగా ఆకలితో ఉన్నటువంటి సింహం ఏమి మాట్లాడకుండా అదే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఆకలితో ఉన్నప్పుడు మనుషులు తప్పు చేయవచ్చు అనేటువంటిది ఈ లెసన్ ద్వారా తెలియజేస్తున్నారు. దానికి కూడా మనకి ఇక్కడ ఒక శ్లోకం అనేది ఇచ్చారన్నమాట. ఏంటంటే, త్యజేత్ క్షుధార్త మహిళ స్వపుత్రం, ఖాదేత్ క్షుధార్త భుజగి స్వమండం, బుభుక్షితః కం న కరోతి పాపం, క్షీణ నర నిష్కరుణ భవంతి. అంటే బాగా ఆకలిగా ఉన్నటువంటి స్త్రీ తన యొక్క బిడ్డను కూడా అక్కడ విడిచిపెట్టి వెళ్ళి ఆహారం తింటుంది. బాగా ఆకలితో ఉన్నటువంటి సర్పాలు వాటి పిల్లలను అవే తినేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆకలితో ఉన్నవాడు పాపం చేయడానికి వెనకాడడు. ఇంకా మరి ఎవరైతే బలం ఉండదో, శక్తి ఉండదో వాళ్ళకి కరుణ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు సింహం యొక్క పరిస్థితి అదే కాబట్టి ఈ కాకి యొక్క మాటలను ఆ విధంగా విన్నది. ఇవన్నీ కూడా ఒంటి దగ్గరికి వెళ్ళి, అరే సింహానికి ఆహారంగా ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మనం అందరం వెళ్ళి సింహంతో మాట్లాడదాం అని చెప్పేసి అన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. సింహం దగ్గరికి వచ్చిన తర్వాత కాకి మొదటగా, ఓ సింహమ్మ, మరి నువ్వు ఈ యొక్క అడవికి రాజువి, నీకు ఆహారం లేకపోతే మరి అందరూ కూడా బాధపడతారు, కాబట్టి నన్ను ఆహారంగా తీసుకో అని చెప్పేసి కాకి మొట్టమొదటగా తన యొక్క నాటకాన్ని మొదలు పెడుతుంది. అయితే అప్పుడు సింహం అంటుంది, లేదు నేను నిన్ను తినలేను, అలా చేయలేను అని చెప్పేసి అంటుంది అన్నమాట. తర్వాత పులి వస్తుంది, సరే ఓ మహారాజా నన్ను తినండి అని చెప్పేసి పులి అడుగుతుంది. అప్పుడు ఈ యొక్క సింహం మళ్ళీ అదే సమాధానం చెప్తుంది అన్నమాట, లేదు లేదు నేను మిమ్మల్ని తినను అని చెప్పేసి. ఆ తర్వాత నాకు వచ్చి కూడా అదే విధంగా, అయితే నన్ను తినండి మహారాజా, మీకు ఓకేనా వస్తుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు నక్క నక్కను కూడా నేను తిన్ను అని చెప్పేసి అంటుంది. చివరికి మరి ఇలా అడిగేసరికి నేను కూడా అడిగితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నటువంటి ఒంటి చివరికి, అయితే ఓ సింహమ్మ మరి నన్ను తినండి అని చెప్పేసి ముందుకు వస్తుంది అన్నమాట. మరి ఎప్పుడెప్పుడు ఇది మాట చెప్తుందని ఎదురు చూస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి ఆ పులి ఇవన్నీ కూడా వెంటనే ఒక్కసారిగా దాని మీద పడి దాన్ని తినేస్తాయి అన్నమాట. ఈ విధంగా వంచకులైనటువంటి వ్యక్తుల చేత మంచి వాళ్ళు కూడా మారిపోయి చివరికి మరి ఈ విధంగా చంపడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం అనేది చేయరాదు, చెడ్డ వాళ్ళ యొక్క మాటలను వినకూడదు. ఎక్కువ సార్లు వింటుంటే మంచివాడు కూడా చెడుగా మారిపోతాడు అనేటువంటి నీతిని ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకుంటాం అన్నమాట. అది ఇది రాస్తే మీకు 8 మార్క్స్ అనేవి వస్తాయి.